నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు దనసరి సీతక్క వెల్లడి బాధిత కుటుంబానికి రైస్ మిల్ ద్వారా 5.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో 2.5 లక్షల నష్టపరిహారం చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్లో ఉద్యోగ కల్పన సుల్తానాబాద్ కాట్నపల్లి గ్రామ సంఘటన బాధితురాలి కుటుంబానికి పరామర్శ పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష కార్మికునికి సొంతింటి కళ నెరవేర్చి తద్వారా కంపెనీ వేల కోట్ల ఖర్చును తగ్గించుకోవాలి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సూచన మహిళలు క్రీడా రంగంలో కూడా రాణించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలను రూపొందించింది బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి శాంతి భద్రతల పరిరక్షణ కోసం గోదావరి ఖనిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఖని 1 టౌన్ పోలీసులు యువతను మత్తుకు దూరం చేయాలన్న సామాజిక కోణంలో రూపొందించిన మత్తు లఘు చిత్రం యువతలో మార్పు తీసుకురావాలి సీనియర్ దర్శకులు దామరి శంకర్ పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆకాంక్ష సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో జరిగిన సంఘటన అమానుషమని నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు రాష్ట్ర పంచాయతీరాజు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క అన్నారు ఆదివారం సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామంలో మమతా ఇండస్ట్రీస్ వద్ద ఇటీవల 6 ఏళ్ల పసిపాపపై జరిగిన సంఘటన ప్రదేశాన్ని మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు దనసరి అనసూయ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ చింతకుంట విజయ రమణారావుతో కలిసి పరిశీలించి రామగుండం సిపి శ్రీనివాస్ను వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం సుల్తానాబాద్లో మీడియా ప్రతినిధులతో రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ మాట్లాడుతూ పసిపాప తల్లిదండ్రులు నిద్రపోయే సమయంలో రైస్ మిల్లులో పనిచేసే బీహార్కు చెందిన వ్యక్తి తల్లిదండ్రుల దగ్గర నుంచి పాపను ఎత్తుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు ఈ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఎంపీ సహచర ఎమ్మెల్యేలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖ మరింత భద్రత కల్పన నిఘా పెంపు డ్రగ్స్ మాదక ద్రవ్యాలు గంజాయి వంటి దుర అలవాట్లకు గురైన వారిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని అన్నారు నేరం చేసిన వ్యక్తులకు సరైన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు పకడ్బందీగా తీసుకుంటున్నామని భవిష్యత్తులో పోలీస్ కార్యక్రమాలు పటిష్టం చేస్తామని బాధిత కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి పేర్కొన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామం రైస్ మిల్లులో పనిచేస్తున్న దంపతుల 6 సంవత్సరాల బాలికను బీహార్కు చెందిన నిందితుడు అత్యాచారం చేసి హత్య చేయడం జరిగిందని అన్నారు బాలిక అదృశ్యంపై సమాచారం అందిన వెంటనే నిమిషాలలో పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి తనిఖీలు చేసి సంఘటన స్థలంలో విచారించి నిందితుడిని పట్టుకున్నారని అప్పటికే ఆ బాలిక చనిపోయిందని అన్నారు మానవ ప్రపంచం క్షమించారని నేరాన్ని నిందితుడు చేశాడని పూర్తిస్థాయి వివరాలు తెలుసుకునేందుకు మంత్రి స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో కలిసి రావడం జరిగిందని ఆ చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించామని తెలిపారు చిన్నారి బాలికను ఆ కిరాతకుడు దారుణంగా హత్య చేయడం అనేది ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు ఈ కేసులో నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో త్వరితగతిన శిక్ష పడే విధంగా ఆధారాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు పోలీసులకు సమాచారం అంది బాలిక ఆచూకీ తెలుసుకునే లోపే నిందితుడు ఆ బాలికను హత్య చేయడం 1 గంట వ్యవధిలో ఇది జరగడం దురదృష్టకరమని నిందితుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి సంబంధించి మరి రైస్ మిల్లో పనిచేస్తూ ఉన్న ఇద్దరి దంపతుల పసిపిల్ల
6 సంవత్సరాల బాలికను అతి క్రూరంగా మరి చంపిన నిందితుడు బీహార్కు సంబంధించిన వ్యక్తి. ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసు అప్రమత్తమై ఎప్పుడైతే బాలిక అదృశ్యమైందని వారి దృష్టికి వచ్చిందో పోలీస్ యంత్రాంగం అంతా కూడా నిమిషాల్లో సంఘటనా స్థలానికి వచ్చి ఆ దంపతులు పడుకున్న ప్రాంతానికి వచ్చి వెంటనే మరి తనిఖీలు చేయటం, ఇక్కడ ఉన్న వారిని అందరినీ కూడా సంప్రదించడం, గంట వ్యవధిలోనే మరి ఈ సంఘటన జరిగింది. ఆ గంట సమయంలో కూడా పోలీసులంతా కూడా అందరితో విచారిస్తూ మరి నిందితుని గాలింపు చర్యలు ప్లస్ ఆ బాలిక ఆచూకీ గురించి చూస్తూ ఉన్న తరుణంలో మరి నిందితుడు కూడా దొరకడం, ఆ చిన్నారి చనిపోవటం అనేది అత్యంత బాధాకరం. ఆ నిందితుడు చేసిన చర్య హీననీయమని మానవ ప్రపంచం క్షమించరాని నేరం చేసిండు. పూర్తి స్థాయి సంఘటన వివరాలు తెలుసుకోవడానికి నేను, మా సహచార మంత్రివర్గ సోదరిమణి సీతక్క గారు, మరి స్థానిక శాసనసభ్యులు విజయరామరావు గారు, మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గోదావరి రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మా ఎంపీ గారు కూడా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి ఆ చిన్నారి తల్లిదండ్రులను కూడా కలుసుకోవటం జరుగుతుంది. సంఘటన వివరాలను కూడా పూర్తి స్థాయిలో వారి దగ్గర నుంచి కూడా తెలుసుకుంటాం. ఎక్కడ కూడా ఆలస్యం కాకుండా పోలీసులు ప్రయత్నం చేసినప్పటికీ ఆ కిరాతకుడు ఘోరమైన పని చేసి హత్య గావించడం అనేది మరి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే దీనిపైన చర్య తీసుకోవాలని, దాని తదుపరి కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్ష పడే విధంగా ఉన్న ఆధారాలతో చట్టపరంగా ఆ నిందితుడిపై చర్యలు తీసుకునే కార్యక్రమం ప్రభుత్వం చేపడుతుందని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఈ క్రమేణా ఎక్కడ ఏ విధంగా జరిగింది, సంఘటనకు సంబంధించిన పోలీసు యంత్రాంగం వెంటనే రావటం, బాలిక ఆచూకీ తీసుకునే ప్రయత్న మార్గం తెలుసుకునే ప్రయత్నంలోనే మరి సంఘటన విషయానికి వస్తే ఆ నిందితుడు అప్పటికే ఆ బాలికని హత్య చేయడం, ఒక గంట వ్యవధిలోనే అన్నీ జరిగిపోవటం మేము ప్రభుత్వం చాలా సీరియస్ తీసుకుంటుంది. ఖచ్చితంగా నిందితుడిపై తల్లిదండ్రులతో నిద్రపోతుండగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి రైస్ మిల్లో పనిచేస్తున్నటువంటి బీహార్కు చెందినటువంటి దుర్మార్గుడు, మరి మధ్యప్రదేశ్ చెందినటువంటి దుర్మార్గుడు తల్లిదండ్రుల పక్కన పడుకుంటున్నటువంటి పాపను అర్ధరాత్రి ఎత్తుకెళ్ళి అత్యంత ఘోరంగా అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఈ ఘటన పట్ల సీఎం గారు, మేము, శ్రీధర్ బాబు గారు, పెద్దలు, అదేవిధంగా మా సహచార ఎమ్మెల్యేలు, మా సోదరు ఎంపీ అందరం కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఈరోజు ఈ స్పాట్కి ఇక్కడికి ఈ ప్రదేశానికి రావడం జరిగింది.
వారి కుటుంబానికి మన ప్రభుత్వం అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా పోలీసు అధికారులు ఇంకా మెరుగైనటువంటి పనితనాన్ని పెంచుకొని గస్తీలు, అదేవిధంగా గస్తీ పెంచుకోవడం, ఇట్లాంటి డ్రగ్స్ అడిక్ట్ అయినటువంటి వాళ్ళు, గంజాయిలో ఉన్న వాళ్ళు, మత్తులో ఉన్నటువంటి వాళ్ళు, పని లేకుండా మత్తులో మునిగి తేలుతున్నటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అలాంటి వాళ్ళను కూడా వెతికి పట్టి మరి కౌన్సిలింగ్ చేయడము, లేదా నేర ప్రవృత్తి ఉంటే వెంటనే వారిని శిక్షించడము, ఇలాంటి జరగకుండా ముందస్తుగానే మరి ప్రికాషన్స్ కూడా తీసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. తప్పకుండా వ్యవస్థ యొక్క కార్యక్రమాలను పటిష్టం చేస్తామని తెలియజేస్తూ, అనంతరం పెద్దపల్లి క్యాంపు కార్యాలయం వద్ద ఈ సంఘటనపై మంత్రుల బృందం, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనలో మంత్రుల వెంట డీసీపీ ఎం చేతన్, ఏసీపీలు గజ్జి కృష్ణ, రమేష్, సిఐ కృష్ణ, స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా నూతన కలెక్టర్గా కోయ శ్రీహర్ష ఆదివారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా నారాయణపేట జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న కోయ శ్రీహర్ష పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ను ఆర్టీఓ బి గంగయ్య, కలెక్టరేట్ ఏవో శ్రీనివాస్, పెద్దపల్లి తహసీల్దార్, కలెక్టరేటు వివిధ సెక్షన్ల పర్యవేక్షకులు, సిబ్బంది, జిల్లా అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపి స్వాగతం పలికారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మేడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678. బ్యాక్ టు న్యూస్. సింగరేణి కార్మికుని సొంతింటి కలను నెరవేర్చడం ద్వారా కంపెనీ వేల కోట్ల రూపాయల ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుందని CITU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు తెలిపారు. గోదావరికని పారిశ్రామిక భవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ CITU కార్మికుడి సొంతింటి కల కోసం 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తుందని, ఈ విషయంగా ఇప్పటికే ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, మంత్రులను, సింగరేణి యాజమాన్యంను కలవడం జరిగిందని తెలిపారు. సొంత ఇంటి పథకం అమలుతో ప్రభుత్వానికి, కార్మికులకు, కంపెనీకి లాభం జరుగుతుందని అన్నారు. కార్మికుడు సొంత ఇంటిని పొందడం మూలంగా క్వార్టర్పై, పెర్క్స్పై ఇన్కమ్ ట్యాక్స్ గోల ఉండదని, పెర్క్స్పై రియంబర్స్మెంట్ పైనే ఉండదని తెలిపారు. అలాగే క్వార్టర్ల పేరిట సింగరేణి యాజమాన్యం ఖర్చు చేస్తున్న మెయింటెనెన్స్ ఖర్చులు ఆదా అవుతాయని, రోడ్లు, నీటి కనెక్షన్స్, పారిశుద్ధ సమస్యలు ఏమీ ఉండవని, క్వార్టర్ల మెయింటెనెన్స్ కోసం వాడుతున్న మ్యాన్ పవర్ తగ్గుతుందని, వారిని ఇతర పనులకు వాడుకోవచ్చని సూచించారు. అలాగే ఇప్పుడున్న క్వార్టర్స్ శిథిలావస్థకు చేరిన క్రమంలో మళ్లీ కొత్త క్వార్టర్స్ నిర్మాణంకు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని, అదే కార్మికుడికి 20 లక్షల రూపాయల వడ్డీ లేని రుణం ఇప్పిస్తే ఆ స్థలంలోనే సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటారని, కంపెనీకి ఖర్చు తగ్గుతుందని వెల్లడించారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం CITU అభ్యర్థనను స్వీకరించి కార్మికుడి సొంతింటి కలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సొంత ఇంటి పథకం కొరకు CITU 2 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉంది. దీని
ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి, సీఎం కొత్తగా రేవంత్ రెడ్డి గారి దృష్టికి, అట్లాగే ఉప ముఖ్యమంత్రి దృష్టికి, మిగతా మంత్రుల దృష్టికి, ముఖ్యమైన మంత్రుల దృష్టికి, అట్లాగే సింగరేణి యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. దీన్ని అమలు చేస్తే 3 రకాలుగా అందరికీ లాభం ఉంటుంది. అటు ప్రభుత్వానికి లాభము, ఇటు కార్మికులకు లాభము, ఇటు కంపెనీకి కూడా చాలా లాభాలు ఉన్నాయి. దీన్ని అర్థం చేసుకొని అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ ఇప్పటికైనా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తే 2 సమస్యలు పరిష్కారం అవుతుంది. ఒకటి, కార్మికుడికి సొంత ఇల్లు వస్తుంది. ఇంకోటి, కార్మికుడికి కంపెనీ క్వార్టర్లో పడేటటువంటి పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఆటోమేటిక్గా మాఫీ అయిపోతుంది. దానికి అంటే కంపెనీ యాక్చువల్గా డిమాండ్ చేయటం వల్ల మేము కంపెనీ కట్టాల్సిన అవసరం లేకుండా, కార్మికులకు పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేకుండా ఆ సమస్య కూడా పరిష్కారం కావటం వల్ల కంపెనీకి దాదాపు 4 నుంచి 6 వేల రూపాయలు ఒక్కొక్క కార్మికుడి తరఫున లాభం చేకూరుతుంది. అట్లాగే కంపెనీకి నీరు, విద్యుత్తు, రిపేర్స్ లాంటి వాటి ఖర్చులు అనేకం పెడతా ఉన్నారు. ఆ ఖర్చులు కూడా 4 నుంచి 5 వేల వరకు ఆదా అవుతుంది కంపెనీకి. కాలనీలలో విద్యుత్తు, రోడ్లు మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా సొంతంగా ఓ కార్మికుడికి ఇల్లు వచ్చినాక వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తే ఆ ఖర్చు కూడా తగ్గుతుంది. కంపెనీ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా అనేక కోట్ల రూపాయలు గవర్నమెంట్ కడతా ఉంది. ఆ భారం కూడా కంపెనీకి తగ్గుతుంది. అట్లాగే మ్యాన్ పవర్ అనేక మందిని యూజ్ చేస్తూ ఉన్నారు ఈ క్వార్టర్స్ మెయింటెనెన్స్ కోసం. వీటన్నిటి మ్యాన్ పవర్ని సేఫ్టీకి, మిగతా వాటికి ఉపయోగించుకునే అవకాశం కూడా, ఆ ఖర్చు కూడా తగ్గిపోతుందని. అట్లాగే ఇప్పుడు 40 సంవత్సరాలకు పైగా కట్టినటువంటి క్వార్టర్లు దాదాపు 60% క్వార్టర్స్ ఉన్నాయి. వాటన్నిటి యాక్చువల్గా ఈ కార్మికులు నివసించడానికి పనికొచ్చే క్వార్టర్స్ కావు. వాటిని కూలగొట్టి కొత్త క్వార్టర్స్ కట్టాలి. ఇంజనీర్స్ చెప్పే సిస్టమ్ ప్రకారం. అంటే వాటిని కొత్త క్వార్టర్లు కట్టాలంటే కోట్లాది రూపాయలు కట్టాల్సిన అవసరం ఉంటుంది. అట్లాంటి కాకుండా ఇప్పుడు సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 2000 ఎకరాల పైన క్వార్టర్లు ఖాళీ స్థలాలు ఉన్నాయి. అవన్నీ అన్యాక్రాంతం కాకుండా ఈ కార్మికులకు ఇస్తే సొంత ఇల్లుని దాదాపు 20 లక్షల రూపాయలు లోన్ ఇస్తే దాని ద్వారా సొంత ఇల్లు కట్టుకొని సొంత ఇంటి అంటే నిర్మాణానికి కూడా ఇబ్బంది లేకుండా కొత్త క్వార్టర్లు కట్టే అవకాశం లేకుండా కోట్ల రూపాయల ఖర్చు కంపెనీకి తగ్గుతుంది. అట్లాగే కంపెనీపై అనేక రాజకీయ ఒత్తిళ్లు, అట్లాగే అనేక డిపార్ట్మెంట్ వాళ్ళు మొత్తం కూడా ఆక్రమణకు గురవుతా ఉన్నారు. అట్లాంటి ఇబ్బంది కూడా తొలగిపోతుంది. అందుకనే వీటి ఆక్రమణకు గురైనప్పుడు అది కరెంటు బిల్లు కావచ్చు, అది నీటి బిల్లు కావచ్చు, మన అనేక ఖర్చులు కూడా భారం కంపెనీకి అవుతా ఉంది. ఇట్లాంటి మొత్తం కూడా కంపెనీకి కోట్లాది రూపాయల ఆదాయం చేకూరే అవకాశం ఉంది. కార్మికుడికేమో సొంత ఇల్లు కళ నెరవేరే అవకాశం ఉంటుంది. అట్లాగే మన పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ కూడా భారం తగ్గే అవకాశం ఉంటుంది. హెచ్ఆర్ఏ కూడా కార్మికుడికి కంపెనీ పేమెంట్ చేయాల్సిన ఇవన్నీ ఆదా చేయడం వల్ల కార్మికుడికి హెచ్ఆర్ఏ పేమెంట్ చేయవచ్చు. కాబట్టి ఇట్లాంటి భారం ఏమీ పడకుండా కంపెనీకి ఈ స్కీమ్ను అమలు చేయడం వల్ల అటు కంపెనీకి లాభం, ఇటు కార్మికులకు లాభం. మహిళలు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు స్పోర్ట్స్ లో రాణించాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా గేమ్స్ ను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగిందని బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి తెలిపారు. ఈ నెల 10వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కర్ణాటక బాగల్కోట్లో జరిగిన సౌత్ జన్ ఖేలో ఇండియా ఉమెన్స్ వూస్ లీగ్ పోటీలలో గోదావరికని వాసి సిగిరి శ్రవ్యాంజలి శాండా పైంటింగ్ జూనియర్ 60 kg విభాగంలో తెలంగాణ రాష్ట్రం తరపున ఆడి తెలంగాణకు మొదటి బంగారు పతకం సాధించడం జరిగింది. ఈ మేరకు గోదావరిఖండిలోని కిక్ బాక్సింగ్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన అభినందన సభలో ముఖ్య అతిథిగా కందుల సంధ్యారాణి పాల్గొని బంగారు పతకం సాధించిన సిగిరి శ్రవ్యాంజలిని కోచ్ కుమార్లను శాల్వాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఖేలో ఇండియా పోటీలో తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా తరపున మొదటిసారిగా బంగారు పతకం సాధించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఆడవారికి ఒక్క అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ముందుకు వెళ్తారని శ్రవ్యాంజలి నిరూపించిందని అన్నారు. శ్రావ్యాంజలిలోని ప్రతిభను గుర్తించి ఇంతగా ప్రోత్సాహం ఇచ్చిన తల్లిదండ్రులు, కోచు అభినందనీయులని, వారి ప్రోత్సాహం కారణంగానే శ్రావ్యాంజలి జాతీయ స్థాయిలో రాణించి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలిగిందని అన్నారు. మునుముందు కూడా శ్రావ్యాంజలి ఇంకా ఎన్నో పతకాలు సాధించాలని సంధ్యారాణి కోరుకున్నారు. నుండి జాతీయ స్థాయి వరకు కూడా మహిళలందరూ స్పోర్ట్స్లో ముందంజలో ఉండాలనే ఉద్దేశంతో ఖేలో ఇండియా గేమ్స్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా కర్ణాటకలోని
బాగోల్ కోర్టులో జరిగినటువంటి 10వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు కూడా నిర్వహించినటువంటి ఖేలో ఇండియా ఉమెన్ ఉషు లీగ్లో పాల్గొని గోదావరికని బిడ్డ సిగిరి శ్రావ్యాంజలి మరి అతి చిన్న వయసులో పార్టిసిపేట్ చేసి తెలంగాణ రాష్ట్రం నుండి పెద్దపల్లి జిల్లా నుండి గోదావరికని పట్టణం నుండి మొదటిసారి పాల్గొని ఈ ప్రాంతానికి గర్వకారణంగా బంగారు పథకాన్ని సాధించినందుకు గాను హృదయపూర్వకంగా శ్రావ్యాంజలిని అభినందిస్తా ఉన్నాను. ఈ అభినందన కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా ఊస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె కుమార్, తల్లిదండ్రులు సిగిరి నరేష్, లావణ్య మరియు లక్ష్మీనగర్ బీజేపీ మండల అధ్యక్షులు కోడూరి రమేష్, నాయకులు పైతర్ రాజు, కందుల పోషం తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ అంకిత భావంతో పనిచేస్తుందని గోదావరిఖని 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో 1 సిఐ సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. సిబ్బంది 2 వీలర్ 4 వీలర్ వాహనాలను తనిఖీ చేస్తూ వాహనదారుల వద్ద డ్రైవింగ్ లైసెన్సు, వాహనాల లైసెన్సులను చెక్ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లను ఆపి వారి తల్లిదండ్రులను పిలిపించి హెచ్చరించి పంపించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే ఇకపై తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. యువతను మత్తుకు దూరంగా చేయాలన్న సామాజిక కోణంలో రూపొందించిన మత్తు లఘు చిత్రం యువతలో మార్పు తీసుకురావాలని సీనియర్ దర్శకులు దామరి శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆకాంక్షించారు. గోదావరికని ఓల్డ్ అశోక్ సెంటర్లో ఆదివారం మత్తు లఘు చిత్రం ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ కళాకారులు అంది సదానందం సభాధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా సీనియర్ దర్శకులు దామరి శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ పాల్గొన్నారు. కాగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే కుమార్ పటేల్, కెమెరా ఎడిటింగ్, డైరెక్షన్ ఆర్ఎస్ సందీప్, నిర్మాత నటులు గురుమూర్తి వ్యవహరించారు. మత్తు లఘు చిత్రం ఆవిష్కరణ అనంతరం అతిథులు మాట్లాడుతూ మత్తు లఘు చిత్రం చాలా బాగుందని, సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక కోణంలో తీసిన చిత్రమని అన్నారు. నేటి యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, అలాంటి యువతలో మార్పు తీసుకురావాలని చేసిన లఘు చిత్రం ప్రజాదరణ పొంది లఘు చిత్రం వలన సమాజంలో కొంతనైనా మార్పు రావాలని కోరుకున్నారు. సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ఒక సామాజికమైనటువంటి కోణాన్ని మత్తుతోని యువత ఏ విధంగా చిత్తు అవుతూ ఉన్నది, జీవితాలను ఏ విధంగా నాశనం చేసుకుంటున్నారు, ఏ విధంగా నష్టపోతున్నారు అనేటువంటి కథాంశాన్ని తీసుకొని ఒక అద్భుతంగా చిత్రీకరణ చేసినటువంటి యొక్క షార్ట్ ఫిలిం ఇది, లఘు చిత్రము. మరి అంటే ఏ లఘు చిత్రం తీసినా కూడా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా, సమాజానికి ఒక మార్గదర్శకంగా, ఒక చైతన్యాన్ని ప్రేరేపించేటువంటి విధంగా మరి ఉండాలి కనుక అటువంటి ఆ కోణంలో ఆలోచించి కమర్షియల్గా కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి విధంగా మరి ఈ తీసినటువంటి యొక్క ఈ లఘు చిత్రం చాలా గొప్పనైనటువంటి యొక్క లఘు చిత్రం ఇది. తప్పకుండా ఇది చాలా మంచి సమాజం లోపల అందరి యొక్క అభిమానాన్ని చూరగొంటుందని చెప్పి ఆశిస్తూ మరి ఇంకా ఈ కార్యక్రమంలో కళాకారులు, నటులు తిరుపతి గౌడ్, వేముల అశోక్, మూల శంకర్, తిరుపతి పటేల్, తూము పద్మ, సంధ్య, కొల్లూరు ప్రసాద్, మేకల శ్రీకాంత్ యాదవ్,
కొమ్మ కుమార్ యాదవ్, దామర రాజేష్, స్వప్న, మహేష్, శ్రీకాంత్, నీరటి శంకర్, ఫిరోజ్ తదితరులు పాల్గొన్నారు. అభము శుభము ఎరగని 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుణ్ణి కఠినంగా శిక్షించాలని POW జిల్లా అధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి, IFTU జిల్లా ఉపాధ్యక్షులు చిలక శంకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల మహిళా సంఘం పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కోడిపుంజుల జ్యోతి, చిలక శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక చోట్ల మహిళలపై, చిన్నారులపై, వృద్ధులపై అనేక సంఘటనలు జరిగినప్పటికీ ప్రభుత్వాలు సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పెరుగుతున్నాయన్నారు. సుల్తానాబాద్లో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడాన్ని ప్రగతిశీల మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో రైస్ మిల్లులో ఇటుక బట్టీల్లో ఉన్న మహిళలకు ఎలాంటి రక్షణ భద్రత లేదన్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది మహిళలు వస్తున్నారని, ఆయా యాజమాన్యాల చేతుల్లో కూడా అనేక మంది మహిళలు అత్యాచారాలకు, హత్యలకు గురయ్యారని గుర్తు చేశారు. ఉపాధి కోసం వచ్చిన మహిళలకు భద్రత కల్పించవలసిన యాజమాన్యాలు చేతులు దులుపుకుంటున్నారన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆయా యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని, బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గత 3 రోజుల క్రితం మైనర్ బాలిక 6 ఏళ్ల పసిపాప పైన అత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ప్రగతిశీల మహిళా సంఘం, IFTU, న్యూ డెమోక్రసీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అక్కడ కూలి పని చేస్తూ రైస్ మిల్లులో పని చేసుకొని జీవనం పోషిస్తున్నటువంటి కుటుంబంలోని 6 ఏళ్ల పసిపాప సహస్రను నిద్రిస్తుండగా పసిపాపను దుండగుడు మధ్యప్రదేశ్ చెందినటువంటి బలరాం అనే వ్యక్తి నిద్రిస్తున్నటువంటి పాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరి ఇట్లాంటి మానవ మృగంలో ఉన్నటువంటి ఇతన్ని కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా దేశంలో, రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మహిళల కోసం అభయ, నిర్భయ ఇలాంటి చట్టాలు చేసినప్పటికీ కూడా అవి కట్టుదిట్టంగా అమలు కావట్లేదు. అవి విఫలం అవ్వడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవాళ పక్కలో నిద్రిస్తున్నటువంటి పసి బిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. మరి స్కూల్లో చదువుకుంటున్నటువంటి బాలికలకు కూడా రక్షణ లేకుండా పోయింది. మరి రాష్ట్రంలో మహిళలపైన అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఈ అత్యాచారాలను అరికట్టాలని ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. ఈ మద్యం మూలంగానే ఇవాళ యువత పక్కదారి పట్టిస్తూ ఇవాళ యువత మద్యం మత్తులో అభం శుభం తెలియనటువంటి చిన్నారి బాలికలను రేపు చేసి అత్యాచారం చేస్తున్నారు. అదేవిధంగా చంపపడేస్తున్నారు. మరి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే మద్యాన్ని అరికట్టాలి. గంజాయిని, మద్యాన్ని, డ్రగ్స్ని, ఇట్లాంటి కల్చర్ని ప్రభుత్వం అరికట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సామ్రాజ్యవాద విష సంస్కృతి భారతదేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మరి అశ్లీల వెబ్సైట్లను కూడా ప్రభుత్వం నిషేధించాలని మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమంలో POW నాయకురాలు టి లక్ష్మి, S రాయమల్లమ్మ, మహేశ్వరి, కమల, సరోజిని, IFTU నాయకులు బుచ్చన్న, రాయమల్లు, ఆనంద్, రవి, K మహేందర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. బసంత నగర్ కేశరం కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో తనను గెలిపిస్తే సీనియారిటీ ప్రకారం ప్రాథమిక ఇంక్రిమెంట్లు, పదోన్నతులు కల్పిస్తామని ప్రధాన కార్యదర్శి కాల్వ నరేష్ తెలిపారు. పాలకుర్తి ప్రెస్ భవనంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇకపై ఎలాంటి పనులకైనా లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగుల సమయాల ప్రకారం నాణ్యమైన ఆహారం, టైం టేబుల్ అందిస్తామన్నారు. EMI పెనాల్టీ నివారించడానికి సమయానికి జీతం ఇప్పిస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులందరికీ క్వార్టర్స్, సౌకర్యాలు, భద్రత కల్పిస్తామని అన్నారు. కార్మికులకు దుస్తులు, రెయిన్ కోటు, హెల్మెట్, టోపీ, బూట్లు ఇప్పిస్తామన్నారు. డ్రైవర్లకు మంచి ఆహారం, ఆశ్రమం సౌకర్యం కల్పిస్తామన్నారు. పదవి విరమణ వయసు 58 నుంచి 61 పెంచుతామని తెలిపారు. కార్మికులకు భయం లేకుండా స్వేచ్ఛగా చేతిలో చెయ్యికి ఓటు వేసి గెలిపించాలని కార్మికులను కోరారు. వాళ్ళకు దిగిపోయాక కొంచెం కంపెనీకి నాకు ఇంత ఇచ్చింది, నేను మా పిల్లలకు నేను యూజ్ చేసుకుంటా అనేటట్టు ఉండాలి. అలాగే వర్షాకాలంలో
రెయిన్ కోట్స్, మనం ఫెస్టివల్లో కానీ మన క్యాంటీన్లో మన ఫుడ్ స్టోర్లో ఏ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, మనం ఈ మనిషికి నిత్యావసరాలకు సంబంధించిన డైలీ టు డైలీ అన్ని సరుకులు అలా ఉండాలి. ఎలక్ట్రానిక్స్ కానీ, క్లోత్స్ కానీ. ఈ విలేకరుల సమావేశంలో అధ్యక్షులు బట్టి దామోదర్, పుట్ట సంపత్, బట్టి మీనయ్య తదితరులు పాల్గొన్నారు. 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన మానవ మృగాన్ని కఠినంగా శిక్షించాలని సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ డిమాండ్ చేశారు. సీతారామ సేవా సమితి అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ ఆధ్వర్యంలో మహిళలు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లో శనివారం సాయంత్రం బేబీ సహస్రకు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ సుల్తానాబాద్ రైస్ మిల్లు ప్రాంతంలో 6 ఏళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేయడం అమానుషమైన సంఘటనని, బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా పబ్లిక్లో ఉరితీయాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బేబీ సహస్రను కాట్నపల్లి, పెద్దపల్లి జిల్లాలో దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. ఆ నరరూప రాక్షసుని పబ్లికే శిక్షించాలి. గవర్నమెంట్ ఏదో పోలీస్ స్టేషన్ వేసి 4 రోజులు బయటకు పంపించడం కాకుండా ప్రజలే శిక్షించాలి. ఎందుకంటే ఇంకొకడు ముందు భవిష్యత్తులో ఇంకోటి ధైర్యం చేసి ఏ అమ్మాయి జైలుకి వెళ్ళకుండా వాడికి శిక్ష పడితే మాత్రం తప్పకుండా కొంతమంది కన్నా బుద్ధి వచ్చి ఇలాంటి కామందులు, రాక్షసులు, ప్రజల మధ్య తిరిగే ఒక మానవ మృగాలు, ఇలాంటి వాళ్లకు పెద్ద పెద్ద శిక్షలు వేస్తే ఇంకా ముందు ఎవడు కూడా ధైర్యం చేసి ఆడపిల్ల జోలికి రాకుండా ఉండగలుగుతారు. ఈ కార్యక్రమంలో గోలివాడ చంద్రకళ, కంది సుజాత, మెడగోని స్వప్న, మందల రమాదేవి, జి సరిత, లక్ష్మి, మమత, రాజమ్మ, దేవిక, మానస, అనురాధ, శ్యామల, భోగిలత తదితరులు పాల్గొన్నారు. గోదావరికని వాస్తవ్యులు పిడుగు సంపత్ స్రవంతి తన తల్లి పిడుగు సరోజన 3వ వర్ధంతి సందర్భంగా స్థానిక తబిత ఆశ్రమంలోని పిల్లలకు శనివారం రాత్రి ఒకపూట భోజనం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాథలకు ఆశ్రయం ఇచ్చి అమ్మల అందరినీ ఆదుకోవడం చూస్తే ముచ్చటేస్తుందని, అందుకే ఆశ్రమంలోని వారికి తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్, స్రవంతి, చిందంబాబు, కమల, పెద్దపల్లి శ్రీను, విజయ, గుండెవేన యుగేందర్, తూన్ల శ్రీనివాస్ పటేల్, ఆశ్రమం నిర్వాహకుడు వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. చిన్నారి సహస్రపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ శనివారం సాయంత్రం 32వ డివిజన్ ఎల్బీ నగర్లో జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టి ఎల్బీ నగర్ సిపిఐ జెండా వద్ద చిన్నారి సహస్రకు కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితుడిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. ఆ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను, హత్యలను జరగకుండా ప్రభుత్వాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బొడ్డుపల్లి రంజిత్ కుమార్, కురుమ రాకేష్ గౌడ్, మండల రాకేష్, ప్రశాంత్, మనీష్, లక్ష్మి, సుజాత, శిరీష్మ, వెంకటలక్ష్మి, అనిత, సుగుణమ్మ, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిందితుడికి చట్ట ప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు, రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, దనసరి సీతక్క వెల్లడి. బాధిత కుటుంబానికి రైస్ మిల్ ద్వారా 5.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరో 2.5 లక్షల నష్టపరిహారం. చిన్నారి తండ్రికి ఆసిఫాబాద్లో ఉద్యోగ కల్పన. సుల్తానాబాద్ కాట్నపల్లి గ్రామ సంఘటన బాధితురాలి కుటుంబానికి పరామర్శ. పెద్దపల్లి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన కోయ శ్రీహర్ష. కార్మికునికి సొంతింటి కలను నెరవేర్చి తద్వారా కంపెనీ వేల కోట్ల ఖర్చును తగ్గించుకోవాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు సూచన. మహిళలు క్రీడా రంగంలో కూడా రాణించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఖేలో ఇండియా పోటీలను రూపొందించింది. బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి వెల్లడి. శాంతి భద్రతల పరిరక్షణ కోసం గోదావరి ఖనిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టిన ఖని 1 టౌన్ పోలీసులు.
యువతను మత్తుకు దూరం చేయాలన్న సామాజిక కోణంలో రూపొందించిన మత్తు లఘు చిత్రం యువతలో మార్పు తీసుకురావాలి. సీనియర్ దర్శకులు దామరి శంకర్, పాత్రికేయులు దయానంద్ గాంధీ ఆకాంక్ష. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.